ఏంటి చావు కబుర్ కోసం వెయిట్ చేస్తున్నావా? అదే మేడం అలా అంటారు. నాకు అట్లంతా ఏం లేదు మేడం. నాకు ఐసీయూ ఆ స్మెల్, హాస్పిటల్ స్మెల్ అంతగా పడదు మేడం. అవును మరి, మా ఫ్యామిలీ మొత్తం ఐసీయూలో పడుకొని హాస్పిటల్స్ లో వండుకుని తింటున్నాం. అయ్యో నేను అలా అనలేదే. మరేంటి ఫేస్ కనీసం కొంచెం కూడా ఏడ్చినట్లేదు? ఇది మరీ బాగుంది మేడం. ఇది అసలు నేను మా తాతయ్యకి బాగా లేకపోతే నేను ఎవడున్నాను, మీ తాతయ్యకి బాగా లేకపోతే నేను ఎందుకు అడుస్తాను? మళ్ళీ చెప్పారు మేడం మీరు. నీ తాతయ్య మా తాతయ్య ఏంటి, కొంచెం కూడా హ్యుమానిటీ లేదా నీకు? సరే మేడం ఏడుస్తాను. ఇంతకీ తాతయ్య ఎలా ఉన్నారు మేడం? కొన ఊపిరితో ఉన్నారు, నిన్ను రమ్మంటున్నారు. నన్నెందుకు? ఆస్తులు ఏమైనా ఇస్తాడే. ఓహో ఆ? మీరంతా తగలడ్డారు కదా మేడం, నాకెందుకు ఇస్తాడు? కదా మరి మా తాతయ్య ఎలా ఉంటే నీకెందుకు? హలో హలో, నేను ఝాన్సీ తమ్ముడండి. మా అక్కకు ఒకసారి ఫోన్ ఇస్తారా? ఎవరది? మీ తమ్ముడు 10 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్పు. 10 నిమిషాల తర్వాత తనే ఫోన్ చేస్తానంది. హలో హలో హలో, ఇంతకీ మీరెవరు? ఆమె చిత్ర, మీ అక్క ఫ్రెండ్ని. అక్క చిత్రక్క, బాగున్నావా? వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చావు? బావ పిల్లలంతా బాగున్నారా? హలో హలో, వెయిట్ వెయిట్. మీ అక్క ఫ్రెండ్ అంటే నాకు కూడా తనంత వయసు అనుకుంటున్నారా? ఐఎమ్ జస్ట్... ఏంటి ఈ వంకతో నేను ఎలా ఉంటానో తెలుసుకోవాలనా? తెలుసులే, అంటే నల్లగా, పొట్టిగా, బండగా. చిచి చిచి చి. వయసు అయిపోయిన వాళ్ళు నన్ను చూసి మహాలక్ష్మిలా ఉన్నావంటారు. వయసులో ఉన్న వాళ్ళు సూపర్ ఫిగర్ అంటారు. ఆహా, మరి కాలేజీ స్టూడెంట్స్ ఏమంటారు? ఫిగర్ కత్తిలో ఉందంటారా? షట్ అప్, ఐఎమ్ జస్ట్ 19. వావ్,